ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. సినిమా అంత గ్రాండ్ గా అంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం మా బ్రహ్మ కడలి. చాలా 1 వీక్ టైంలో అద్భుతమైన సెట్ చేశాడు సినిమా. మీరు చూసారు అందరు ఈ రోజున. ఆ సినిమా అంత గ్రాండ్ గా ఉండడానికి కానీ దానికి అన్నిటి కారణం మా బ్రహ్మ కడలి. ఉన్నాను అంత పెద్ద డైరెక్టర్ కూతురు తెలుగులో హీరోయిన్ గా వచ్చి యాక్ట్ చేయటం. 14 crores పెట్టుకున్నారు. ఎంత వచ్చింది? ఏది 22 crores. అంత గ్రేట్ డైరెక్టర్ ఈ రోజు తెలుగులో ఫస్ట్ టైం మా అమ్మాయి ద్వారా తెలుగులో రావటం, డైరెక్టర్ చేయటం, ఆ సాంగ్ హిట్ అవటం. నిజంగా సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. వీడియో గురించి చెప్పను. అతనే ఈ సినిమాకి లైఫ్ ప్రాణం పోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మర్చిపోను నేను. ఆ మొన్న స్టేజ్ మీద చెప్పా, శ్రీచరణ్ పాకాల పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఈ సినిమాతో. గ్యారంటీ, అందులో అనుమానమే లేదు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. నా ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇంత మంచి సినిమా నిర్మించిన రాధామోహన్ గారికి, నెక్కన్ శ్రీధర్కి థ్యాంక్ యూ. మన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కృతజ్ఞతలు, స్వాగతం. నేను సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు వచ్చే రెస్పాన్స్ తోటి అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. ఆ సందర్భంలో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనమాట. అంటే ముందుగా ప్లాన్ చేశారు సార్? అవును. సో ముందంటే మరి ఏదో చెప్తాం, ప్రేక్షకులు మనకి సహాయం చేయాలి, సక్సెస్ చేయాలి అంటాం. ఇప్పుడు ఏం చెప్తామంటే సక్సెస్ చేశారు, ప్రేక్షకులకి చాలా కృతజ్ఞతలు. ఒక్కో షోకి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో అలాగే ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది కలెక్షన్స్.
సో మన మహేష్ బాబు గారి సినిమా ఉంది, ఆ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఏం పడకుండా మన సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. సో ఈ సందర్భంలో మా టీం అందరికీ, డైరెక్టర్ గారు విజయ్, ఇంతకుముందు డైరెక్టర్ గారి గురించి మన స్టేజ్ మీద కూడా మాట్లాడాల, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. మా సినిమా బ్రహ్మాండంగా చేశారు, చాలా కష్టపడ్డారు. మేము యాక్చువల్లీ ఒక 6-7 మంత్స్ ట్రావెల్లో ఒక ఫ్యామిలీ లాగా మేము బిహేవ్ చేసాం అనమాట. ఒకళ్ళని అనుకుంటాం కానీ తర్వాత అలాంటి విషయాలు ఏం లేవు. తర్వాత ముగ్గురు హీరోలు వాళ్ళు బ్రదర్స్ లాగా ఉండి చాలా కోఆపరేషన్ ఇచ్చారు మాకు. సో యాక్చువల్లీ సెప్టెంబర్ 9th స్టార్ట్ అయ్యి డిసెంబర్ 30th లోపల షూటింగ్ కంప్లీట్ చేస్తామన్నది. ఈ 91 days షూటింగ్ చేస్తుంది, నాట్ ఏ జోక్. దీనికి అందరూ మా టీంలో ప్రతి డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లో అందరూ సహకరిస్తాం వల్లనే జరిగింది. సో వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మెయిన్లీ ప్రతి ఒళ్ళు కష్టపడ్డారు, కష్టపడడానికి మనకు ఫలితం తగ్గింది, దానికి చాలా సంతోషంగా ఉంది. సో ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తారు. రేపు శనివారం ఆదివారం ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి, వర్డ్ ఆఫ్ మౌత్ పెరగాలి. పెరిగిన తర్వాత మన సినిమాకి ఇంకా బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం టెన్షన్, కొంచెం నర్వస్ కూడా ఉంది. ఎందుకంటే నా 2 సినిమాల కన్నా ఈ సినిమా నాకు చాలా హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు. ఫస్ట్ మొత్తం మన తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అందరూ హీరో ఫ్యాన్స్, కులం మాత్రం తేడా ఏం లేకుండా అందరూ హీరో ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా మగ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ అప్పటికి మర్చిపోలేంది. అలాగే మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, మా హీరో సాయిధరం తేజ్ నా కోసం నిలబడ్డారు. వాళ్ళని స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మార్నింగ్ షో నుంచి నాకు 6 o'clock నుంచి ఓవర్సీస్ నుంచి కాల్స్ వచ్చాయండి, సినిమా చాలా బాగుందని. మనం మా సినిమా తీసాం, ఇక లోకల్ వరకే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఓవర్సీస్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ రెవెన్యూ వస్తుంది. అందుకే అందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో కొంచెం రిలీజ్ ముందు చాలా జరిగినాయి, అట్లా అన్నింటిలో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మన మీడియా మిత్రులు. మీ యొక్క సహాయం ఎప్పటికీ నేను మర్చిపోలేంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమాని మీ చేతిలో ఉంది, ఇంకా మీరు ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much. Special thanks to the audience and the press. పాటలు హిట్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ట్రెమెండస్ హ్యూమంగస్ రెస్పాన్స్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఫర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, అమేజింగ్ డైరెక్షన్. థ్యాంక్ యూ and the whole team, all the technicians and specially on this occasion I thank my team for making this happen and enjoy everyone and tapakunda theaters lo ni chudandi and we would like to continue this success streak. Thank you so much for making this a big hit and thank you. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, చాలా థ్యాంక్స్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సినిమాకి అండ్ ఈవెన్ ద రివ్యూ రైటర్స్ సినిమా గురించి పాజిటివ్గా రాశారు. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా జనాలు చాలామంది చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఈ సినిమాని. అండ్ ఫస్ట్ అందరి గురించి పాజిటివ్గా రాశారు అండ్ ఆడియన్స్ నుంచి మంచి అప్రిసియేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్ గారు ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ రోల్. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా కెరియర్లో ఎప్పుడు చేయలేదని చెప్పాను ఇలాంటి ఒక క్యారెక్టర్. సో దానికి ఇంత మంచి అప్రిసియేషన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఇద్దరు బ్రదర్స్ మనోజ్ అండ్ సాయి, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా మీ అందరు అప్రిసియేషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ చూడండి వాళ్ళు తప్పకుండా వెళ్ళి భైరవం సినిమా చూడండి అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. భైరవం ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు, జీవితాంతం రుణపడి ఉంటాం మీకు. ఎంత గొప్పగా తీసి మా అందరిని బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా బాగా చేసావే, యూర్ వెల్కమ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడ ఉన్న మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి ఒక్కరు, రైటర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నా తమ్ముడు బెల్లం గారు. సో great performance. I'm so happy for you and Babai. Congrats. ఈ సంతోషం ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పేరున 9 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి, ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు కవర్ చేద్దాం.
మన ఊర్లకి వెళ్ళి ఇది తప్పకుండా థియేటర్ సినిమా అండ్ ముఖ్యంగా ఇంకా సింగిల్ స్క్రీన్ సినిమా, అందరూ వెళ్ళిపోయి విజిల్ వేసి గోల్ చేసే సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా. అండ్ ప్లీజ్ సే నో టు పైరసీ. అండ్ దయచేసి ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్ కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ, అసలు ఏం మాట్లాడుతున్నా అదే తెలియట్లేదు సార్. దాని ఆనందంతో థ్యాంక్ యూ లవ్ యూ. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడతాను. Very good evening, and first of all, thank you for a very hearty welcome into TFI, and thank you for supporting this movie. Keep supporting, and we're really ready to celebrate. Also, please spread the positive word and bring in more people into theatres. Thank you for being here. Thank you for supporting us. Thank you. హలో అండి, ముందు ఇక్కడికి వచ్చేసిన వీడియో మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే మా అందరికి కొంచెం గ్యాప్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి ఇంత లవ్ రావటం, మీ అందరి దగ్గర నుంచి ఇంత సపోర్ట్ రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా హోల్ టీమ్ ఒక మంచి ఎనర్జీతో ఉన్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలా మంది చూసి కూడా ఒక మంచి ఎనర్జీతో బయటకు వస్తున్నారు. చాలా రేర్, మన చాలా అరుదుగా అలాంటి సినిమాలు జరుగుతుంది. అందుకే ఈ సినిమా మీ అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చాలా రేర్గా ఇంత ఎనర్జెటిక్ మూవీస్ వస్తాయి. అండ్ ఇలాంటి మంచి సినిమా మీరు చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజంతా మీరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా హోల్ టీమ్కి మరొకసారి నేను మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పక్కల గారు ఇరగదీసేశారు చెప్పినట్టుగానే. అండ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు. ఆయనకి, మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారికి, మా ఫైట్ మాస్టర్ ఆర్కేకి, మా రైటర్స్కి, అలానే మా బ్రహ్మకట్ల గారు, మా డైరెక్టర్ బ్రహ్మకట్ల గారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి, విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ తీశారు. నేను చెప్పినట్టుగా ఆయన నెక్స్ట్ ఇంకో టాప్ డైరెక్టర్ లిస్ట్లోకి చేరిపోయారు. ఆల్రెడీ ఈ సినిమాతో చేరిపోయారు. అండ్ ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తిలో నేను ఒకనండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలానే మా రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది నా 10th ఫిలిం, ఇది నా 10th ఇయర్ ఇండస్ట్రీకి వచ్చి, తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10th ఇయర్, 10th యానివర్సరీ. సో అండ్ అదేదో అది అంటారు కదా, సో ఆచరణలో 10th ఇయర్ 10th ఫిలిం. ఇవాళ నాకు ఇంకో ధమాకా జరిగింది. నా మొదటి సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ గారి దగ్గర నుంచి నాకు అల్లుడు సీను గద్దర్ అవార్డులోకి వెళ్ళడం, అది ఇంకా చాలా ఆనందంగా వచ్చింది అనమాట. సో మా ఫాదర్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఇవాళ నాకు ఒకటే రోజు 2 ధమాకా దొరకడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ అవార్డు ఇచ్చినందుకు. సో ఇవాళ భైరవం అండ్ గద్దార్ అవార్డు రావడం అనేది ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే నాకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిలిం. అండ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. అసలు మా అన్న లేకపోతే సినిమానే లేదు. భైరవన్ సినిమాని మేము చేసేవాళ్ళమే కాదు, మా అన్నలే సినిమా కారణం. అండ్ అన్న వాళ్ళతో పనిచేయడం నిజంగా మనోజ్ అన్న కానీ, రోహిత్ అన్న కానీ నాకు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారండి. ఈ సినిమాకి వాళ్ళు లేకపోతే భైరవన్ సినిమానే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు నిజంగా ఈ సినిమాకి మీరు ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. మీరు సినిమాకి నాకు చాలా మంది మీ పర్ఫార్మెన్స్ గురించి ఫోన్ చేసి అసలు అందరి పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు. 3 ట్రయో పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు. ఏదో ఒక ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో అలా చేశారు 3 అని చెప్పారు. సో 1 జాగ్వార్, 1 పులి, 1 ఎవరో ఒకళ్ళు. అందుకే చెప్పలేదు. ఆకల్లో ఉన్న హంటింగ్ చేసి భైరవం చేస్తాం అన్నమాట. సో అది మా పెర్ఫార్మెన్స్ ద్వారా మీకు అందరు కనిపించింది అనుకుంటున్నాను. అండ్ మమ్మల్ని ఇంకా మరెన్నో సినిమాలు మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అది కూడా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అర్. థ్యాంక్ యూ. నాగిరెడ్డి, ఐ లవ్ యూ. రోడ్
భయ్యా ఉస్కు ఉదర్ ఒక్కసారి ఎంత జరగండి. అది పెద్దగానే అన్న ముగ్గురు హీరోలు పెట్టారు సార్. ముగ్గురు చేతి పట్టుకున్నారు అన్న. ముగ్గురు పట్టుకున్నారు సార్. అన్న రండి అన్న. పారిపోయేదానికి కష్టంగా ఉంటుంది. పట్టుకో వెలిగించు వెలిగించు. ఆగండి అన్న. ఆగండి అన్న. ఒకటే వెంటనే వెళ్ళిపోతాయి. అన్న రోహిత్ అన్న.